22A అనేది ఒక టైంలో బలంగా ఉండేది, శాపంగా మారింది. ఇది 20 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి కాలంలో 2005లో తీసుకొచ్చిన జీవో. దాని ప్రకారం కొన్ని ప్రాంతాలని అమ్మటం కానీ కొనడం కానీ నిషేధించారు. ఆ ప్రాంతాలు కొన్ని పరిమితంగా ఉండేవి. ఇది కేసీఆర్ హయాంలో దాన్ని మార్చలేదు, ఇప్పుడు మార్చలేదు. ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఏంటంటే కొత్తగా వచ్చిన అధికారులు అసలు విషయం అర్థం చేసుకోకుండా దీని పరిధిని పెంచారు. అంటే ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి, దాంట్లో 10 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో 6 ఎకరం ఈ 22Aలోకి వచ్చినా కూడా మొత్తం సర్వే నెంబర్ అంతా దాని కింద రాస్తున్నారు. దానివల్ల ఎక్కువ మంది దాని కిందకు వస్తున్నారు. అమ్మటానికి లేదు, కొనడానికి. అదే ఒక 100 గజాలు కొన్న ఆశ్రమం కూడా కొనడానికి లేదు. దాన్ని మార్చాలంటే 6 ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళాలి. 6 ఉన్నతాధికారి సంతకం చేసేది కాదు. 6 ఉన్నతాధికారి ఎవరు? కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, ఇట్లాంటి వాడు. మీ దగ్గర పోవడానికి సామాన్యుడికి సాధ్యం అవుతుందా? పోయినా కూడా వాళ్ళు వింటారా? 6 వింటే కానీ కాదు. కాబట్టి ఇది ఒక జటిల సమస్యగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ రెండింటిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్ దీన్ని సాల్వ్ చేయడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. విన్నాను, ఇక్కడ కొంత ప్రయత్నం జరుగుతుంది సాల్వ్ చేయడానికి. ఇక్కడ ఏదో పట్టించుకోవట్లా. ఇక్కడ దీని మంత్రిలో లేదా కలెక్టర్లో పట్టించుకుని కుదరదు. తహసీల్దార్ నాడు పట్టించుకోవాలి. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు చెప్పారు ఇదివరకు అధికారులకి ఈ సమస్యగా పరిగణిస్తుంది. దీనివల్ల చాలా కష్టాలు వస్తాయి, పెద్దలు కష్టాలు ఎదుర్కొంటామని చెప్పారు. కానీ వాళ్ళు పట్టించుకోలే, అట్టాగే పోయారు. ఇప్పుడు మొత్తం అన్నింటినీ తిరగదోడి కొత్త లిస్ట్ తయారు చేయాలి. ఆ లిస్టులో ఎంతవరకు 22A కింద వస్తే బాగుంటే అంతవరకు ఉండాలి, మిగతా తీసేయాలి. మిగతా తీసేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఏంటంటే ముఖ్యంగా కలెక్టర్లు, మంత్రులు పట్టుకుంటే కుదరదు. కింద అధికారులను ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. తహసీల్దార్ ముఖ్యంగా దీంట్లో మొత్తం వ్యవహారంలో తహసీల్దార్ కీలకం. తహసీల్దార్ కనుక పట్టించుకొని ఈ క్షేత్రంలో చూసి అక్కడ గ్రౌండ్లో పోయి రియాలిటీ తీసుకొని ఎవరి చేత ఏది ఉంది, ఏది 22A కిందకు వస్తుంది, ఏది రాదు అని తీర్మానిస్తే, దాన్ని విడదీస్తే, మళ్ళీ కొత్తది తయారు చేస్తే సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది. అంతేకాని అధికారుల చేతిలో లేదు. అధికారులు ఇంతవరకు వదలలేదు. అధికారులకు తెలియదు, విషయం తెలియదు. గ్రౌండ్ రియాలిటీ తెలియదు, కలెక్టర్కి తెలియదు. కలెక్టర్ తనకు అధికారం ఉంటుంది కానీ అవగాహన ఉండదు. అధికారం ఉండి అవగాహన లేని కలెక్టర్లు, మంత్రులు దీన్ని ఏం చేయలేరు. దీన్ని తహసీల్దార్కి అప్పచెప్పాలి, తహసీల్దార్ లెవెల్లో ఆఫీసర్కి అప్పచెప్పాలి, వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళందరూ సూపర్వైజ్ చేయాలి. కలెక్టర్ సూపర్వైజ్ చేయాలి. పని జరుగుతుంది లేదు. ఈ పని కొంతకాలం 1 month 2 months అని ఒక నిర్దేశమైన కాలపరిమితి పెట్టుకొని ఆ కాలపరిమితిలో దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. చేస్తే కానీ సమస్య పరిష్కారం కాదు. చాలామంది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు, సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నారు. సెక్రటరీ చుట్టూ తిరిగినా కూడా ఒక అధికారిగా రావడం కూడా సాధ్యం కాదు. సామాన్య మానవుడు తెలంగాణలో ఒక ఉన్నతాధికారి కలవాలని సాధ్యం కాదు. కాబట్టి ఈ లిస్ట్ని రివైజ్ చేసి సరళీకృతం చేసి దీంట్లో 22Aలో లేని భాగాలు తీసేసి వాళ్ళకి విమోచన కల్పిస్తే చాలా వరకు విమోచన లభిస్తుంది. మిగతా పరిష్కారం ఎట్లా పరిష్కరించాలో ఆలోచించాలి. ధన్యవాదాలు.